హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. గతంలో పోల్చుకుంటే ఇప్పటి జీవిత విధానంలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందున్న చాలా విషయాలు అంటే అందులో చాలా వరకు అనవసరమైనవి, గుర్తుపెట్టుకోవాల్సినవి వస్తోంది. పూర్వకాలంలో మనుషులు ఇంత బిజీగా ఉండేవారు కాదు. తీరుబడి, రచ్చబండ వారి జీవితాల్లో ప్రాముఖ్యత వహించేది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి కొత్త ఫ్యాషన్స్ వరకు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు 12C టెక్నిక్ ద్వారా మెదడుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ 12C టెక్నిక్ గురించి చదువు ఏకాగ్రత అన్న పుస్తకంలో వివరంగా వ్రాయడం జరిగింది. సాధారణంగా మనుషులు 40 నుంచి 90 వేల పదాలని గుర్తుపెట్టుకుంటారని అంచనా. అందులోనే స్నేహితుల పేర్ల నుంచి ఆహార పదార్థాల వరకు అన్నీ ఉంటాయి. స్టాండర్డ్ డిక్షనరీలో 70 వేల పదాలుంటాయి. ఒక చదరంగం ఆటగాడు దాదాపు 1,00,000 ఎత్తుల్ని గుర్తుపెట్టుకుంటాడు. శూన్యస్థితి, ఒక పదం కానీ విషయం కానీ అవసరమైనప్పుడు గుర్తు రాకపోవడాన్ని లెథార్జిక అంటారు. రాత్రి నిద్ర ముందు ఆలోచిస్తూ ఉండగా ఒక పాట ట్యూన్ గుర్తుంటుంది కానీ పల్లవి గుర్తురాదు. మనిషిని చూసినట్టు ఉంటుంది, పేరు గుర్తురాదు. అదే లెథార్జిక. అయితే దానికన్నా చిరాకు పరిచే విషయం శూన్యస్థితి. పరీక్షలో కానీ ఇంటర్వ్యూ మధ్యలో కానీ అకస్మాత్తుగా మనసు శూన్యమైపోయిన స్థితిని మెంటల్ బ్లాక్ అంటారు. సమాధానం స్ఫురించకపోవడమే కాదు, అసలు ఏమీ అర్థం కాదు. దీనికి కారణం శరీరంలో అధికంగా ఉత్పత్తి అయ్యే కార్టిజాల్. టెన్షన్ వలన, ఆందోళన వలన వచ్చే మానసిక ఒత్తిడిని ఈ కార్టిజాల్ని సృష్టిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఈ కార్టిజాల్ని విద్యార్థుల శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు వారి జ్ఞాపక శక్తి తాత్కాలికంగా క్షీణించడాన్ని శాస్త్రజ్ఞులు గమనించారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆందోళన అనేవి ఒక వృత్తం లాంటివి. ఆందోళన చెందగానే విద్యార్థి గ్లూకోజ్ స్థాయిలో మార్పు వస్తుంది. దాన్ని సరిచేయడం కోసం మెదడు కార్టిజాల్ని విడుదల చేస్తుంది. దాంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దాంతో మరింత ఆందోళన పెరుగుతుంది. అందుకే పరీక్ష పత్రం తీసుకునేటప్పుడు, ఇంటర్వ్యూకి ప్రవేశించినప్పుడు నవ్వుతూ ఉండమని సలహా ఇస్తారు. వణికే చేతి వేళ్ళ చివర్ల, మెడ దగ్గర చెమట, వేగంగా కొట్టుకునే గుండె ఒత్తిడిని పెంచుతాయి. ఆన్సర్ రాయడానికి ముందు కానీ, సమాధానం చెప్పడానికి ముందు కానీ అందుకే ఒక క్షణం ఆగాలి. గుండె నిండా గాలి పీల్చుకోవాలి. మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. ఎంత కరెక్ట్గా దాన్ని ఫీడ్ చేయగలిగితే అంత బాగా దాన్ని నిక్షిప్తపరుచుకుంటుంది. ఎంత ఎక్కువ స్థలం కేటాయిస్తే అంత గాఢంగా దాన్ని స్వీకరిస్తుంది. మనసుకు ఉద్వేగం కలిగించే సంఘటనలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఎంత ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఆ సబ్జెక్టు పట్ల అంత ఇంట్రెస్ట్తో, ఆసక్తిగా ఉండాలి. అందుకే మనకు సినిమా విషయాలు అంత బాగా గుర్తుంటాయి. సబ్జెక్ట్ని ఒక పాఠంలా కాకుండా ఉదాహరణలతోనూ అనాలిసిస్తోనూ అన్వయిస్తే అది గాఢంగా అద్దుకుపోతుంది. గతాన్ని పూర్తిగా మర్చిపోవడం వేరు, ఒక విషయాన్ని గుర్తుండకపోవడం వేరు. మా పిల్లలు బాగానే చదువుతారు కానీ మర్చిపోతారు అని ఫిర్యాదు చేస్తారు కొంతమంది. మా పిల్లలకి గుర్తు పెట్టుకునే శక్తి లేదు అంటారు మరికొందరు. అలా గుర్తుండకపోవటాన్ని ఆల్జీమర్స్ వ్యాధి అంటారు. స్వంత పేరుని మర్చిపోవడం, ఇల్లు ఎక్కడో ఉండకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. కేవలం ఇది సాధారణంగా వృద్ధాప్యంలో మాత్రమే వస్తుంది. వ్యాలంటైన్స్ డే గుర్తుపెట్టుకున్న పిల్లలు మదర్స్ డే గుర్తుపెట్టుకోలేకపోవడం మతిమరుపు వ్యాధి కాదు. మతిమరుపు కారణం ఒక విషయంలో మెదడులో రిజిస్టర్ కాకపోవడం కూడా అయి ఉండొచ్చు. ఆ మాటకు వస్తే ఇదే ముఖ్య కారణం కూడా. చదివింది గుర్తుండకపోవడం వేరు, చదివింది రిజిస్టర్ కాకపోవడం వేరు. మీరు ఒక పాఠం చదివాక 10 రోజులకి దాన్ని మర్చిపోతే అది మతిమరుపు. మరుసటి రోజుకే గుర్తుండకపోతే అది అసలు బుర్రలోకి ఎక్కలేదన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్కోసారి 5 జ్ఞానేంద్రియాలు ఒకే సమయంలో పంపుతున్న విషయాన్ని గ్రహించడం మెదడుకు కష్టమవుతుంది. అప్పుడు ఎక్కువ ఉత్సాహభరితమైన విషయాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. ఉదాహరణకి, ఒక పిల్లవాడు చాలా ఇంట్రెస్టింగ్గా టీవీలో సినిమా చూస్తూ ఉన్నాడు అనుకుందాం. లేదా కార్టూన్ పుస్తకం చదువుతూ అందులో లీనమైపోయాడు అనుకుందాం. ఆ సమయంలో వంటింట్లోంచి తల్లి పిలుస్తోంది. అది అతడికి వినిపించడం లేదు. ఎందుకు? ఎసిటిల్ కొలైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ మనిషి ఏకాగ్రతని కంట్రోల్ చేసుకుంటుంది. చెవుల ద్వారా ప్రవేశించే సంకేతాలు, అంటే 2-3 సార్లు గట్టిగా అరిస్తే తప్ప కనుల ద్వారా ప్రవేశించే సంకేతాలని అవి మరింత బాగున్నాయి కాబట్టి భగ్నం చేసేటంత పవర్ఫుల్గా లేవన్నమాట. ఇదే సూత్రం రివర్స్లో కూడా పనిచేస్తుంది. ఒక విషయాన్ని మెదడుకు చేరవేస్తున్న తరంగాలు ఆ విషయం అంత ఉత్సాహభరితంగా లేకపోతే మరో ఇంద్రియం ద్వారా ప్రవేశించి ఏ చిన్న విషయం పట్లైనా వెంటనే ఆకర్షితమవుతాయి. ఒక బోరింగ్ సబ్జెక్ట్ చదువుతున్న కుర్రవాడు వంటింట్లోంచి వచ్చే బిర్యానీ వాసనకి వెంటనే డిస్టర్బ్ అయ్యేది అందుకే. పక్క రూమ్లో పాట వినిపించినా ఇదే విధంగా జరుగుతుంది. అందుకనే చదివే సమయంలో మిగతా 4 ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. అది ఎలాగో ఇంద్రియ నిగ్రహం అన్న అధ్యాయంలో చర్చిద్దాం. న్యూరాన్స్ తెలివికి,
జ్ఞాపక శక్తికి సంబంధం లేదు. ఆ మాటకొస్తే అత్యద్భుతమైన తెలివితేటలున్న శాస్త్రజ్ఞులకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే గొప్పవారు కేవలం అవసరమైన విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఐన్స్టీన్ మెదడుకి సామాన్య మెదడుకి తేడా ఏమిటంటే ఐన్స్టీన్ అసలు ఏది మర్చిపోవడం కాదు, కానీ అవసరమైనవి తప్పకుండా గుర్తుంచుకుంటాడు. సామాన్యుడు అనవసర విషయాల కోసం మెదడులోంచి అవసరమైన వాటిని బయటికి తోసేస్తాడు. మెదడులో కొన్ని వేల లక్షల న్యూరాన్లు ఉంటాయి. ఒక కొత్త విషయం తెలుసుకున్నప్పుడల్లా వాటి మధ్య ఫైరింగ్ జరుగుతుంది. 2-3 న్యూరాన్లు కలిసి ఒక బాండ్గా ఏర్పడతాయి. ఎంత ఎక్కువ సార్లు ఫైరింగ్ జరిగితే అంత శాశ్వతంగా ఆ బాండ్ ఉండిపోతుంది. దీనిని పునశ్చరణ అంటారు. మెదడులో న్యూరాన్లన్నీ సన్నటి తీవెల్లాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన నరాలతో కనెక్ట్ కాబడి ఉంటాయి. వాటిని ఆక్సాన్స్ అంటారు. ఒక న్యూరాన్ దాదాపు 10,000 ఇతర న్యూరాన్ల నుంచి సమాచారాన్ని అందుకుంటుందని అంచనా. అది మీరు గనక ఏదైనా కంప్యూటర్లో అలా చూసినట్టయితే మన మెదడులో న్యూరాన్స్ ఆక్సాన్స్ అనేవి ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఒక పిల్లవాడిని అతడి పేరు అడిగితే చెవి దగ్గర నుంచి మెదడుకి చేరిన తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ అతడి పేరుని దాచుకున్న ఒక న్యూరాన్ని స్పందింపచేస్తాయి. ఇది నోటి ద్వారా సమాధానం అతడి పేరు చెప్పేస్తుంది. అదేవిధంగా పరీక్షలో కన్ను ద్వారా వెళ్ళిన ప్రశ్న చేతి ద్వారా సమాధానం చెప్పిస్తుంది అనమాట. తల్లిదండ్రుల పేరు చెప్పవలసి వచ్చినప్పుడు 2 న్యూరాన్లు ఒకేసారి స్పందిస్తాయి. అదేవిధంగా నీటి ఫార్ములా అడిగినప్పుడు 3, దీన్ని త్రిభుజ బాండ్ అంటారు. దశరథుడి పిల్లల పేర్లు అడిగినప్పుడు 4, దీన్ని స్క్వేర్ బాండ్ అంటారు. పాండవుల పేర్లు చెప్పవలసి వచ్చినప్పుడు 5, దీన్ని పెంటగాన్ బాండ్ అంటారు. స్పందిస్తాయి. సాధారణంగా ఒక బాండ్లో 5 న్యూరాన్ల కన్నా ఎక్కువ ఉండవు. అంతకన్నా పెద్ద వరుస గుర్తుపెట్టుకోవాలంటే అది మరొక బాండ్ లాగా తయారవుతుంది. అందుకే ఎవరైనా తన సెల్ ఫోన్ నెంబర్ని చెప్పవలసి వచ్చినప్పుడు 98465 అని ఆగి తిరిగి 6026662 అని చెప్తారు. ప్రతి త్రిభుజ బాండ్ అంటే ప్రతి 3 బాండ్లో మరో 2 విషయాల్ని కలుపుకొని ఒక పంచభుజిగా అంటే 5గా మారడానికి తొందరపడుతుంది. ఇలా మారాక మరొకటి కలుపుకొని తిరిగి 2 త్రిభుజాలుగా విడిపోతుంది. మెదడులో ఈ విధంగా కలయికలు విడిపోవటాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ చాలా దురదృష్టకరమైన విషయం సంభవిస్తుంది. అదేమిటో తెలుసుకోవాలంటే విద్యార్థులు తాము చదివింది ఎందుకు మర్చిపోతారో అర్థం చేసుకోవాలంటే అత్యంత ముఖ్యమైన ఈ బాండ్ థియరీలు తెలుసుకోవాలి. ఒక విద్యార్థి గంట సేపు చాలా ఏకాగ్రతతో రామాయణం చదివాడు అనుకుందాం. అందులో 3 పాయింట్లు అరణ్యవాసం, సీతాపహరణం, యుద్ధం గుర్తుపెట్టుకున్నాడు అనుకుందాం. అది ఒక త్రిభుజం బాండ్గా తయారై ఉంటుంది. తాను చాలా బాగా చదివానని ఆ కుర్రాడు ఆ తల్లిదండ్రులు అనుకుంటారు. నిజంగా జరిగింది కూడా అదే. కానీ ఆ తర్వాత డిన్నర్ చేస్తూ వేరే పనేమీ లేదు కాబట్టి భోజనంతో పాటు టీవీని కూడా ఆస్వాదిస్తాడు. ఆ సమయంలో టీవీలో వర్షం సినిమా పాట వస్తుందనుకుందాం. ముందే వివరించిన విధంగా ప్రతి త్రిభుజము 2 న్యూరాలను కలుపుకుని పంచముఖిగా మారిపోతుంది అనుకున్నాం కదా. అప్పుడు అది ఈ విధంగా మారుతుంది అనమాట. ఎలా అంటే ఆ తర్వాత అతడు మరో గంట సేపు భారతం చదివితే కౌరవ పాండవ స్పర్ధ, జోదం, కురుక్షేత్రం అన్న 3 న్యూరాన్లు స్పందిస్తాయి అనుకుందాం. ఆ తర్వాత సెల్ ఫోన్లోని సోదరునితో వర్షం పాట గురించి పడుకోబోయే ముందు చర్చించాడు అనుకుందాం. దానికన్నా అబ్బని తీయని దెబ్బ అన్న పాట ఇంకా బాగుంటుందని అవతల వ్యక్తి అంటే నిద్రపోయే ముందు ఆ పాట గురించి ఆలోచిస్తాడు. అప్పుడు అది 10 న్యూరాన్లు కలగాపులగమైపోయి అస్తవ్యస్తంగా మారుతాయి. హాని జరిగేది ఇక్కడే. ఈ క్రింది కొత్త పెంటగాన్ బాండ్ చూడండి. భారతము, రామాయణము ఏ విధంగా కలగాపులగం అయిపోయాయో గమనించండి. ఆ తర్వాత మళ్ళీ ఆ విద్యార్థి ఆ పాటల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అవి మరింత స్ట్రాంగ్ అవుతాయి. చదువుకి అవసరమైనవి అడుక్కెళ్ళిపోతాయి. దీన్నే శిథిలావస్థ అంటారు. నేను నిర్వహించే వ్యక్తిత్వ వికాస తరగతుల్లో 10వ క్లాస్ పాస్ అయిన విద్యార్థుల్ని ఆర్కిమెడిస్ సిద్ధాంతం చెప్పమంటే ఏదో ఎందులోనో వేస్తే అది కోల్పోయిన బరువు దేనికో సమానం అంటారు. ఒక సిద్ధాంతంలోని కొన్ని భాగాలు శిథిలమవడం అంటే అదే. చదివింది గుర్తుండాలంటే ఒకటే మార్గం. చదువు ప్రారంభించాక టీవీ చూడటం కానీ ఇతరులతో మాట్లాడడం కానీ చేయకూడదు. చదువు మధ్యలో భోజనం చేయవలసి వస్తే నిశ్శబ్దంగా చేయాలి. చదువు పూర్తి కాగానే వెళ్ళి పడుకోవాలి లేదా మళ్ళీ తిరిగి చదువుకోవాలి. కష్టమే కానీ తప్పదు. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.